రెడీ? నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. హైందవ ధర్మ పరిరక్షకులు సనాతన ధర్మాన్ని తన వంతు సహాయంగా సనాతన ధర్మాన్ని పాటిస్తూ హైందవ ధర్మ పరిరక్షకులుగా ఉంటూ ఎవరైతే హిందూ ధర్మం నుంచి బయటకు వెళుతూ ఉన్న యువకులు కావచ్చు, కొంతమందిని 4 బెత్తం దెబ్బలు వేసి తన మాటలతో సరైన దారిలో పెడుతూ, అలాగే హిందూ ధర్మాన్ని ఎవరైతే కించపరుస్తున్నారో, వాళ్ళ ఆచార సాంప్రదాయాలను ఎవరైతే కించపరుస్తారో వాళ్ళ పాలిట సింహస్వప్నంగా ఉండే రాధా మనోహర్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువుజీతో మనం మాట్లాడదాం. గురుగారు నమస్కారం. హరే కృష్ణ లక్ష్మీనా. హరే కృష్ణ సార్. నాయన గురుగారు, ఈ రోజున హిందూ ధర్మం పాటిస్తున్న హైందవులు అనేక అవమానాలు పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం కొంతమంది హిందువులు అని అంటంలో ఆశ్చర్యం ఏమైనా ఉందంటారా? ఏమీ లేదు, ఒక్క మంత్రంతో మనం ప్రారంభిద్దాం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భారత్ మాతాకి. చాలా మంచి ప్రశ్న జై శ్రీరామ్. వాస్తవానికి నేను హిందీలో మాట చెప్తుంటా. हिंदुस्तान की शत्रु किरस्तानी नहीं, पाकिस्तानी नहीं, सिर्फ हिंदुस्तान, उसको मार दो सब ठीक हो जाता है. సో ఇన్ వన్ వర్డ్, ఇంటి దొంగలం. ఆ ఇంటి దొంగల వలన ప్రాబ్లము మన దేశాన్ని పీడిస్తుంది. అజిత్ దోవల్ గారు మాట చెప్పారు, ఈ దేశం ఎప్పుడు ఓడిపోయినా మన కోట తలుపులు బయట నుంచి బద్దలు కొట్టబడలేదు, లోపల నుంచి తలుపులు తీయబడ్డాయి. అల్లూరి సీతారామరాజు అక్కడ ఉన్నాడు అని ఎవడు చెప్పాడు? ఆజాద్ చంద్రశేఖర్ పల్నా పార్కులో ఉన్నాడు ఎవడు చెప్పాడు? ఇన్ఫర్మేషన్. ఈ మన అనుకునే దొంగ లంగగాళ్ళ వల్లనే ఈ బెంగ అంతా వచ్చింది. సో కాబట్టి ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు అంటారు. సో వాడు కట్టుకుంటాడు, వాడు బొట్టు పెట్టుకుంటాడు. మనం ఎలా కనిపెడతాం? ముస్లిం అంటే టోపీని బట్టి, క్రిస్టియన్ అంటే పాపి అని. సో అలా తెలుస్తుంది. వీడు ఎలా తెలుస్తాడు? సో కాబట్టి ఇప్పుడు నేను వచ్చేటప్పుడు ఫోన్ వచ్చింది. వాళ్ళు ఏదో ఒక రైతుల సంబంధించినది ఏదో చేస్తున్నారు, ఒక పొలం గట్ల మీద చేస్తుంటే ఎవరో ఒక ముస్లిం వచ్చి ఏదో జంతువుని కోయడానికి వచ్చాడు. వీళ్ళు ఏదో నినాదాలు చేస్తున్నారు, సంథింగ్ దాని ఉద్యమం లాంటిది. సార్ అన్న ఆపేయండి, ఇది కోయాలి అన్నాడ. దాని గొంతు కోయాలి, మీరు ఆపేయండి అన్నాడ. ఇది ఉద్యమం, ఇది నడుస్తుంది, నేను నువ్వు చేసుకో అన్నాడ. అంటే అతను ఏదో వీళ్ళకి ఉపన్యాసం ఇవ్వబోతే ఈ 40-50 మందిలో 2-3 యూ కెన్ సే సెక్యులర్ డాగ్స్. వీళ్ళు ఏమని తప్పేముంది, మెలికెల్ పావులు. సో ఇలా ఇంటి దొంగల వలన, ఉదాహరణకు చూడండి, అయితే చిన్న ఓడలో మీరు పట్టుకోవచ్చు. ముస్లిం కోసింది హిందూ తింటాడు, హిందూకి వస్తే ముస్లిం తింటాడా? మరి సిగ్గు ఎవరికి ఉండాలంటారు? బుద్ధి ఎవరికి ఉండాలంటారు? క్లారిటీ ఎవరికి ఉండాలంటారు? కాబట్టి అబద్ధాలు ఆడడం మానేసింది మనం. అన్ని మతాలు సమానం అనేటువంటి దొంగల వలన ఈ ప్రాబ్లం. రాధా మనోహర్ దాస్ గారు చాలా కొన్ని మాటలు కఠినంగా మాట్లాడతారు. కొన్ని ఏమిటండి, బయట కఠినంగా మాట్లాడతారు. ఇలాంటి కఠినంగా మాట్లాడుతున్న రాధా మనోహర్ దాస్ గారి వలన హిందూయిజానికి ఎంతవరకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు? విమర్శలు వస్తున్నాయి, ఏం చెప్తారు? చాలా మంచి పాయింట్. మీకు తెలుగులో ఇంగ్లీష్లో 2 చెప్తా. ఇప్పుడు ధర్మానికి రక్ష ఎలా జరుగుతుంది? ఉపన్యాసం వల్ల జరుగుద్దా? ఉపనిషత్తు చెప్తుంది, కఠోపనిషత్తు, న ప్రవచనేన లభ్య అంటుంది. ఉపన్యాసాల వలన జరగదంట. ఆత్మని పట్టుకోవడం ఉపన్యాసాల వలన జరగదంట. మరి ఎలా? నా అంటే నో, నాట్. మరి ఎలా? ఆచరణ ద్వారా జరుగుతుంది. ఉపన్యాసం వల్ల జరగదు, ఆచరిస్తే జరుగుతుంది. స్వామి వివేకానంద అంటారు, టన్నుల కొద్ది ఉపన్యాసం కన్నా ఔంచు ఆచరణ మేలు అని. సో కాబట్టి నేను ఏదైతే స్ట్రాంగ్గా చెప్తాను, ఎందుకు చెప్తాను? నేను ఫాలో అవుతాను కాబట్టి. ఉదాహరణకి మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏదో తింటారుగా,
సో మైండ్ ఆల్రెడీ ట్యూన్డ్, వెళ్ళాలి తినాలి, లేకపోతే స్విగ్గీయో జొమాటోలో టమాటో బాత్ ఏదో ఒకటి ఉంటుంది కదా. సో నాకు అసలు ఇంక కాన్సెప్ట్ ఏం లేదు, ఓన్లీ వాటర్. సో రేపు మార్నింగ్ వరకు ఈ వాటర్తోనే, అదే మ్యాటరు, ఐ విల్ ఈట్ లేటర్, సత్యం. సో మైండ్ ట్యూన్ అవ్వాలి. దేనికి ట్యూన్ అవ్వాలి? ధర్మానికి ట్యూన్ అవ్వాలి. అలా ట్యూన్ అయినప్పుడు మనం స్ట్రాంగ్గా ఉంటాం. ఏదైనా చేసేసే ధర్మం అనకూడదుగా. ఇప్పుడు నువ్వు ఏ పుస్తకం చదవకుండా నీ సొంత అభిప్రాయాన్ని రుద్దకూడదుగా. అలా రుద్దే వాళ్ళని గుద్దుతూ గట్టిగా చెప్తాను. సో అలాంటి వాళ్ళు ఇలా బాధతో ఏదో ఇలా కామెంట్లు చేస్తారు. ఇప్పుడు కొంతమంది హిందూ ధర్మం మీద ఎప్పుడు దాడి చేస్తూనే ఉంటారు. దానికి రీసెంట్గా జరిగింది మనకు తెలుసు. ఒక అతను వేరే మతస్థుడు మాట్లాడుతూ మల్లెపూలు పెట్టుకున్న మహిళలందరూ వేశ్యలని మాట్లాడాడు. దాన్ని మీరు తీవ్రంగా ఖండించారు. ఇప్పుడు కూడా ఖండించా, మళ్ళీ ఖండిస్తారు. దీని మీద మీ మీద కొన్ని కేసులు కూడా నమోదైనట్టుగా వార్తలు ఉన్నాయి. మరి రాధా మనోహర్ గారికి ఏమైనా థ్రెడ్నింగ్ ఉందా? మీరు అసలు ఏం వీళ్ళకి ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు మీరు యాజ్ ఏ జర్నలిస్ట్ ఒక మతస్థుడు అన్నారు. నేను స్పష్టంగా చెప్తాను, వాడి పేరు షాలోం రాజు, వాడు మాకి పుట్టాడు, వాళ్ళ అమ్మ చీర కట్టుకుంటుంది. అతను బజారు అనడానికి కారణం వాళ్ళ ఇంట్లో వాళ్ళు బజారు కాబట్టి అలా బజారుని పడి అలా మాట్లాడాడు. యాక్చువల్గా చర్చి ముందు అమ్మాల్సినవి ఏంటి? ఏసుతో ఒక రాత్రి, మేరీతో ఒక రాత్రి. రాత్రిపూట కూడికల్లో కావాల్సినవి ప్యాకెట్లు అమ్మితే కొంటారు. పూలు అమ్మితే ఎవడు కొంటాడు? ఇప్పుడు ఎడారిలో నవ్వులు ఉండవు, పువ్వులు ఉండవు. ఆ ప్యాకెట్లు అంటే మీకు తెలుసు, చాలా యూనివర్సిటీల్లో వాటర్ స్ట్రక్ అయిపోతుంటుంది కదా. సో కాబట్టి మొన్నే ఒక చర్చి బెల్జియం, కొట్టండి కావాలి నెట్లో, ఒక చర్చిలో 3,30,000 మంది చిన్న చిన్న పిల్లల్ని రేపు ఎల్లుండా చేసి చంపేశారు. అది వాళ్ళ చరిత్ర. అది మీకు నానా రెడ్డి అడు వెళ్ళాడా, ఆ బ్యాగ్దే, ఆ బుక్ ఇస్తే కదా, ఆయన లుక్ వేస్తే కదా తెలిసేది. మీరు వాళ్ళ పుస్తకాన్ని బట్టి వాళ్ళ మస్తకం ఉంటుంది. వాడు షాలోం రాజా, సాంబశివరావా, సతీష్ బాబా, వాట్స్ మాగిపో అంటుంటాడు ఒకడు. అల్డు తెలుదా? అల్డు అక్కమౌడు. వాడు వర్షాన్ని ఇక్కడే ఆపుతాడా? అక్కడ వరదలు అవి ఆపడాడు, ఆగస్టులో ఏం చేస్తుంటాడు? సో వీళ్ళందరికీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ పుస్తకం ముష్టి గట్టిగా 1000 పేజీలు ఉండదు. ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే, మీరు అడిగింది పూర్తి చేయనివ్వండి. ఇప్పుడు వాడు పువ్వుల గురించి మాట్లాడాల్సిన టాపిక్కే లేదు అందులో. లేదు చర్చి అనేది అదొక ఎవడు పడితే వాడు రావచ్చు. అక్కడ నియమాలు ఏం లేవు, చెప్పులతో బూట్లతోనే కదా వీడు చేసేదంతా. నియమాలు ఏం లేవు వాళ్ళకి. ఇప్పుడు మీరు గమనించండి, పూజారి ఎలా ఉంటాడు? సింపుల్గా ఉంటాడు. దేవుడు రిచ్గా ఉంటాడు. అది గుడి, దేవుడికి ఆభరణాలు ఉంటాయి. అదే చర్చ్ అంటే అలా శవం అలా ఎండిపోయి ఒక గొడ్డ వేసుకుని ఉంటుంది. వీడు మాత్రం సూటు, బూటు, కోటు, హ్యాటు, చేసే చీటు, అక్కడ ఒక ఫీటు, అట్లా పూటు. ఏ గాడ్ బాస్టర్, ఈజ్ గాడ్ బాస్టర్డ్. బాస్టర్డ్ మీన్స్ హీ హ్యావ్ మెనీ ఫాదర్స్. ఆడు ఇది పుస్తకం. ఇందులో ఏముంది అదన్నమాట. మీరు శాంపిల్ ఒకటి చెప్తాను. ఇదిగో, డేవిడ్ ఫిలిష్తీయుల మీదకు పోయి దండెత్తి 200 మందిని చంపి, ఇంకా నేను చదవలేను. అది నువ్వు చదివే దమ్ముంటే చదువు, అది మిగిలింది నేను పైకి చదవలేను. డేవిడ్ ఫిలిష్తీయుల మీదకు దండెత్తిపోయి 200 మందిని చంపి వారి పురుషాంగముల ముందు చర్మములను తెచ్చి సౌలుకి ఇచ్చాను. ఇది బైబిల్లో ఉందండి? లేకపోతే నాదా? నాకు తెలియదు. అది తెలదు కాబట్టే చేర్చాం. ఇప్పుడు నీ పెళ్ళి అయిందా? బాబు నీకు అయిందా? ఫర్ ఎగ్జాంపుల్ వాడికి పెళ్ళి అవ్వాలి. ఒక ఆయనకు మంచి అందమైన కూతురు ఉంది. వీడు వెళ్ళి అడిగాడు, కానీ మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. వాడు కన్యాశుల్కం అడిగాడు. ఏంటి ఏమర్థమైంది? కన్యాశుల్కం అంటే డబ్బు కదా? కాదు సార్, 200 మందిని చంపి ఆ ముందుండే కట్ చేసి తెమ్మన్నాడు. నా సొంతం ఏం కాదు. ఏంటి దాన్ని ఏమంటారు? అందుకని దరిద్రం అంటారు. ఆ దరిద్రం ఎక్కిన దరిద్రులు వాళ్ళు అంటారు. ఓకే సార్, ఇక్కడ నుంచి ఒక చిన్న క్వశ్చన్ ఆయనది నువ్వు చెప్పు. పొలిటికల్ గా సిపిఐ నారాయణ ఒక ఆయన ఉన్నారు. ఆయన రీసెంట్ గా చికెన్ నారాయణ గారు ఆయన రీసెంట్ గా ఒక మాట అన్నారు. సనాతన ధర్మం అనేది ప్రజలకి ప్రెజెంట్ భూమి మీద ఉన్న ప్రజలందరికీ హాని కలిగిస్తుంది అని మాట. వాడు చచ్చిపోమండి. నారాయణ పేరు లేకుండా బతకమని చెప్పండి, రాఘవులు అనే పేరు లేకుండా బతకమని చెప్పండి.
కులం వదిలేసి బతకమని చెప్పండి. అవన్నీ కావాలి వీడికి. వాడు ఒకటే కాదు, ఈ కమ్యూనిస్ట్ కుక్కలందరికీ అన్నీ కావాలి. ఇక్కడ కులం కావాలి, పేర్లు కావాలి, మళ్ళీ డ్రామాలు ఆడడానికి అప్పుడప్పుడు గుడికి వెళ్తాడు. తెలుసా మీకు? గుడికి వెళ్తాడు అప్పుడప్పుడు. గతంలో ఇదంతా ఇప్పుడు సనాతన ధర్మం మీకు పెద్ద జోక్ చెప్పనా? ఇప్పుడు ఎప్పుడన్నా దేవాలయాలు భూములు ఆక్రమించాలనుకోండి, ఈ కమ్యూనిస్ట్ కుక్కలు ఏం చేస్తాయి? ఎర్ర జంట నీయలు అని ఎగురుతాయి కదా. మరి ఒక భూములు ఎన్ని ఉన్నాయి? లక్షల ఎకరాలు. ఎప్పుడన్నా చేశారా? ఎందుకు చేయరు? శరీరంలో భాగం పోతుంది కాబట్టి. కాబట్టి నేను చెప్పాను, చాలాసార్లు చెప్పా. ఏం చెప్పాను? ఇప్పుడు నువ్వు క్వశ్చన్ అడగాలి నన్ను, అసలు సనాతన ధర్మాన్ని రక్షించాలంటే హిందువులు ఎలా ఉండాలని. అదే నీ క్వశ్చన్ అనుకో. నేను ఆన్సర్ ఏం చెప్తా అంటే, ఎవ్రీ హిందూ యాక్ట్ లైక్ ఏ ముస్లిం, దెన్ యూ కెన్ సేవ్ దిస్ కంట్రీ. అదేంటి అసలు ఏం సిగ్గయిందా? ఏం మాట్లాడుతున్నారా? నలాలు కట్టేపోతుంది అనుకుంటాడు ఈయన. నన్ను అర్థమైందా? ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నా అంటే, నాకు ముస్లిము గుర్తుందా, 4-5 ఏళ్ల క్రితం దేవాలయాలు ధ్వంసం, రథాలు కాల్చేయడం, అది ఒక కంటిన్యూషన్గా జరిగింది కదా. అప్పుడు ముస్లిం ఫోన్ చేసి, ఏం సార్ ఆంధ్రలో హిందువులకు సోయలేదా? మాది అక్కడ ఏదో ఊరి నుంచి, తెలంగాణ నుంచి ఫోన్ చేశాడు. అప్పుడు చేసి, ఏం సార్ అన్ని గుళ్ళు అట్లా అయిపోతున్నాయి, వాయుముడి అన్ని గుళ్ళు అట్లా అయిపోతున్నాయి, రథాలు కాల్చేస్తున్నారు, ఎవరు రియాక్ట్ ఎవరేంటి? అదే ఎవడైనా మా మసీదు గోడ మీద వచ్చబోస్తే మేము లా అండర్ లేకుండా చేస్తా ఉన్నాడు. ఎందువల్ల? వాళ్ళు ఫీల్ అవుతున్నారు, మనకి ఫీల్ లేదు. మీకు అర్థమైందా? ఇప్పుడు ఆక్రమించి, ఓ గుడిని ఆక్రమించి పైన గోపురం చేసి లోపల కాపురం పెట్టినా కూడా అది మాది అని ఫీల్ అవుతున్నాడు. నీ గుడిని నువ్వు ఫీల్ అవ్వట్లే. మీరు చూడండి, ఒక ప్రాక్టికల్ విషయం చెప్తా. మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడైనా శిథిల దేవాలయం ఉంటుంది కానీ శిథిల చర్చి ఉంటుందా? శిథిల మసీదు ఉంటుందా? ఎందుకు ఉండదు? మనకి నిర్లక్ష్యం. అది మందాన్ని ఫీల్ అవ్వం. అంటే వాళ్ళు ఇచ్చిన డబ్బులన్నీ కూడా వాళ్ళ దీనికి వెళ్ళిపోతాయి, కానీ మనకు మాత్రం ప్రపంచం మొత్తం పంచుతారు కదా ఆ డబ్బుల్ని. ఎండోమెంట్. దాని పేరేంటి? ఎండోమెంట్. దాని పేరేంటి? మన తిరుమల వెళ్ళా. తిరుమల వెళ్తే అక్కడ హుండీలు 2 ఉన్నాయి. ఒకటి స్వామివారి శ్రీవారి హుండీ, పక్కన ఏంటి తెలుసా? కార్పస్ ఫండ్ అంటే తెలుసా నీకు? తెలుగులో ఏమన్నా? సర్వశ్రేయోనిధి అంటే ఊళ్ళో వాళ్ళకి దోచిపెట్టుడు కొరకై ఒక హుండీ. అది తెలుగు. ఎవరు బాబు సొమ్ము? ఇప్పుడు నాకు తెలుగు కొడితే నీకు జీతం వచ్చిందనుకో, అందరికి పంచుతా, ఇది మీ వాడికి ఇస్తావా? ముందు ఇంటికి చూసుకుని ఎవరికైనా ఇప్పుడు ఆ ఫ్రెండ్ ఉన్నాడు, 2000 ఇవ్వరా అంటే అది ఇవ్వడం వేరు. అంతేగాని జీతం లాగానే ప్రసాదం, అది గిన్నెలో ప్రసాదం కాదు కదా. ముందు ప్రయారిటీ యువర్ లైఫ్, అదో షీ విల్ టేక్ నైఫ్ కదా, అది ప్రయారిటీ కదా. వెంకటేశ్వర స్వామి పట్టుకెళ్ళి ఆడెవడికో జెరూసలేం యాత్రకి, ఆడెవడికో ఇంకో యాత్రకి నువ్వు ఎలా ఇస్తావు? ఇప్పుడు ఇలా క్వశ్చన్ వేసావు అనుకో కింద కామెంట్లో, నీకెవరు చెప్పాడు రా అది గుళ్ళో డబ్బులని. పోనీ ఎవరి డబ్బులు చెప్పు? పోనీ ఎవరి డబ్బులు? మా ట్యాక్సుల డబ్బులేనా? ఎందుకు ఇవ్వాలి నీకు? గురువు గారు కేఏ పాల్ గారని మీ అందరికీ తెలుసు, ఒక ఫాస్టర్, ఒకప్పుడు ఫాస్టర్. ఆయన ఈ రోజున ఒక మాట మాట్లాడుతున్నాడు. భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు అయితే ఓకే, కానీ యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు మాత్రం పేరు కూడా చెప్పలే. తెలుసా నీకు? ఒక ఆయన ఉన్నాడు, ఆయన మాత్రం అవ్వకూడదు. ఒక ఆయన అదే సార్, అదే మిమ్మల్ని అడుగుతున్నా. ఒక ఆయన గురించి పరోక్షంగా చెప్పారు. ఎందుకలా చెప్పారంటారు? భయం అంటారా, లేదంటే పేరు చెప్పకపోవడం గల కారణం ఏంటంటే? ఇప్పుడు చెప్తే బాగుండదు. నేను బొంబాయి ఎందుకు వచ్చాను అని చెప్పాడు మహేష్ బాబు. ఎందుకు వెళ్ళాడంటే బొంబాయి? నేను బొంబాయి ఎందుకు వచ్చాను తెలుసా? ఏదోలా బతికేయడానికి కాదు. ఎందుకు వచ్చాడు? అది అందుకనే అది ఉంటుంది. అర్థమైందిగా మీకు? అంతే. కాబట్టి భయం అంటారు అంతే. ఇప్పుడు సార్, ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వ హయాంలో అంతర్వేది రథం తగలబడుతున్న దగ్గర నుంచి అనేక విగ్రహాలు దారుణంగా జరిగింది. ఇంత దారుణాలకి కారణమైన వారిని ఇంతవరకు ఏమి చేయబోటాన్ని హైందవుల యొక్క చేతకానితనంగా చూడాలా, ఎలా చూడాలి? ఖచ్చితంగా మనకు ఆరాటం ఉన్నా పోరాటం చాలా తక్కువ కదా. మీకు బండ విషయం చెప్తాను. ఎప్పుడైనా మెట్రో వేశారు, ఢిల్లీలో కావచ్చు, ఎక్కడ కావచ్చు, ఎక్కడైనా మెట్రో వేసేటప్పుడు లేకపోతే ఇంకో డెవలప్మెంట్లోనో గుళ్ళు అడ్డం వస్తే ఏం చేస్తుంటారు? అది ఈజీగా బుల్లో తెచ్చి లేపేయడమే. కనీసం ఆ విగ్రహాన్ని తీసి ఇంకో చోట మంత్రోచ్చారంతో అదో పద్ధతి పాడు అది ఏమి ఉండదు, లేపేయడమే. ఆ ఎదవ హిందువే,
ఆ పార్టీ లీడర్ హిందువే, అక్కడ ఉండే లీడరు లేకపోతే నాయకుడు సీఎంలు మంత్రులు హిందువులే ఉన్నప్పటికీ ఆ గుడి మన డెవలప్మెంట్ ముఖ్య అంటుంటాడు. అది దర్గా ఉంటే మాత్రం ఆ రూట్ అలా మార్చి తీసుకెళ్ళిపోతాడు. దర్గా అంటే ఏంటి? పడుకోబెట్టిన శవం. జీవంగా ఉండి 10 మందికి అన్నం పెట్టి 10 మందికి వ్యాపారానికో ఉద్యోగానికో మరోదానికో ఉపాధి కల్పించే దేవాలయాలేమో లేపెత్తారు. ఎందుకు లేపెత్తారు? ఎవడో రియాక్ట్ అవ్వడు కాబట్టి. అర్థమైందా? అందుకే ఇందాక ఏం చెప్పాను, ఎవ్రీ హిందూ యాక్ట్ లైకే, అంతే మొత్తం సెట్ అయిపోద్ది. అందరూ సెట్ అయిపోతారు. మొత్తం సెట్ అయిపోద్ది సార్. మత మార్పిడి జరిగే ముందు ఎస్సీ ఎస్టీ నుంచి కాకుండా బీసీడీకి కన్వర్ట్ అవుతారని రాజ్యాంగంలో ఉంది. కానీ వాళ్ళు బీసీడీలోకి వెళ్ళడానికి సరిగ్గా హిందూ ధర్మాలు ఎందుకు పోరాడలేకపోతాయి? ఆ రకంగా అయితే మత మార్పిడి ఆగుతాయి కదా సార్. ఇక్కడ నానా వాయుముడి రిలీజియాసిటీ అనేది వ్యక్తిగతం, కానీ హానెస్టీ అనేది ఒకటి ఉంటుంది, అది చాలా ముఖ్యమైనది. అది ఏ మతం వాడైనా అది కలిగి ఉండాలి. ఇప్పుడు ఒక 3-4 రోజుల క్రితం వాడి పేరు రాజశేఖర్ అవడం, వాడు టీటీడీలో జేఈఓ, వాడు చర్చికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, దొరికాడు. సో నేనేం చెప్పానంటే, ప్లీజ్ లీవ్ టీటీడీ ఆర్ బెటర్ లీవ్ ద బాడీ. మీకు అర్థమైంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి. ఎందుకని? నువ్వు వెంకటేశ్వర స్వామి దగ్గర బతుకుతూ వెంకటేశ్వర స్వామి సొమ్ము తింటూ, నీకు అన్నం పెట్టేది వెంకటేశ్వర స్వామి, నీకు ఉపాధినిచ్చింది వెంకటేశ్వర స్వామి, నీ పేరు కూడా హిందూ ధర్మంలో పేరు, సర్టిఫికెట్లో హిందూ, అన్నీ ఇక్కడ వాడుకుని మూడు చెట్టిన పూలు కావాలి, మూడు చెట్టిన చీర కావాలి, మూడు చెట్టిన సెంటు కావాలి, మూడు చెట్టిన పౌడర్ కావాలి, ప్రోగ్రామ్ మాత్రం పక్కింటి వాడితో. వాళ్ళు ఏమంటారు సార్? తినేది ఇంటి మూడు సొమ్ము, పాడేది డాష్. సో అలాంటి వాళ్ళు ఉండడం అవసరం అంటారా? ఆ టీటీడీ లేని భూమి మీద ఉండడం అనవసరం కదా. నీతి గలవారు బహుధన్యుడు. నీతి ఎక్కడ ఉంది సార్? మీ జాతి తగలయ్యా కదా. ఇప్పుడు కామెంట్లోకి వస్తారే, మీరు ఎప్పుడైనా చూడండి, ఆడి పేరు ఉండదు, సివిఎన్ డివిఎన్ బీవిఎన్ అని ఉండదు. ఎందుకని ఆడి పేరు చెప్తే ఏమవుద్ది? దొరికెత్తే నరికెత్తాం. అందుకని ఈ నీతి లేని దరిద్రుడు ఏ మతం వాడైనా భూమికి భారం. అందుకని నువ్వు ఏది నమ్మేవో దానికి తగ్గట్టుండు. ఉదాహరణకి శ్రీనివాసు అని గొర్రెకి ఫోన్ చేసాం అనుకోండి, రాంబాబు అని గొర్రెకి ఫోన్ చేసాం, వాడు అంటాడా రామా అని? రామ అంటాడా? ఆడి పేరేంటి? రామారావు. ఆడి పేరు రాంబాబు. నాకు వాడు ఫోన్ చేశాడు, ఆడి పేరు రామారావు, గొర్రె. మా దేవుడు అది అన్నాడు. సరేరా, ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, అది చేస్తున్నాను, నీ పేరు ఏంటన్నా? జాన్సన్ ఏది చెప్పాడు. ఇక్కడే గురుగారు మీ దగ్గర కమెంట్ పెట్టేవాళ్ళు ఎక్కువ మంది మమ్మల్ని గొర్రెలు అంటున్నారు. నేను అనలేదు, నేను అనలే. మమ్మల్ని ఇలా గొర్రెలు అంటున్నారు. కానీ మరి మన మతంలో ఉండి మన మతాన్ని హింసిస్తున్న కొంతమందిని గొర్రె ఏ బిడ్డలు అంటారని అడుగుతున్నారు కొంతమంది హైందవుల సోదరులే అడుగుతున్నారు. ఏంటది? కొంతమందిని మీరు గొర్రెలు అంటున్నారు, కానీ హిందూ సాంప్రదాయాన్ని ఉండి హిందూ సాంప్రదాయాన్ని వెనక లాగుతున్న వాళ్ళని ఏమన్నారు? ఆల్రెడీ చెప్పేశాను, ఆడు దొంగ, ఆడు లంగ, అదే మన బెంగ, లెట్ దెమ్ త్రో ఇంటు ది గంగ. ఇప్పుడు ఇంకోటి సార్, పొలిటికల్ కానీ నువ్వు ఇందాక గొర్రె దగ్గర ఆపేసావా? పొలిటికల్ గా సనాతన ధర్మం గురించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నది మనం చూస్తున్నాం. అయితే కొంతమంది సోకాళ్ళు సూడో సెక్యులర్ వాదులు సనాతన ధర్మం అంటే ఏమీ తెరవని పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని పాటిస్తారంట అని చెప్పి అవహేళనగా మాట్లాడుతున్నారు, వ్యక్తిగతంగా కూడా దూషిస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు సార్? కానీ ఇప్పుడు ఉదాహరణకి ఒక స్నానం చెయ్యని వాడు స్నానం చేసిన వాడిని కామెంట్ చేయొచ్చా? ఎందుకు చేయకూడదు? అది అసలే స్నానం చేయలేదు. సో కాబట్టి వాళ్ళు ఏది ఫాలో అవ్వట్లే కదా. అసలు ఏది ఫాలో కాకుండా ఓన్లీ ఓ పార్టీ కుక్కాడు. సో పార్టీ కుక్క కెనాట్ కామెంట్ హూ ఫాలో ధర్మ. అదే ఏ పార్టీ కుక్క అయితే ఏంటి మాకు? ఇప్పుడు మీరు మొన్న బక్రీద్ జరిగినప్పుడు వాడెవడో ఆవుని ఇలా నరుకుతూ ఒక మొక్క పట్టుకుని మోడీకా మాకో మారదియా అనే వీడియో చేశాడు. నేను దాన్ని స్టేటస్లో పెట్టాను. పెడితే ఓ పార్టీ కుక్క, అంటే నా దాంట్లో కుక్క అని కొడితే కొన్ని వస్తాయి, సెక్యులర్ కుక్క, పార్టీ కుక్క అని ఉంటాయి. సో ఓ పార్టీ కుక్క ఉండి కృష్ణుడు ఏం చెప్పాడు, మీరు ఏం చేస్తున్నారు అని ఏదో ఉపన్యాసం ఇచ్చాడు. వాడు ఆవుని చంపి ఆ మొక్క పట్టుకుని
పలానా వాళ్ళ అమ్మని నేను చంపాను అని వెటకారం చేస్తుంటే నువ్వు ఈ ఉపన్యాసాలు చెప్తావంటే కృష్ణుడు ఏం చెప్పాడురా? అధర్మం వైపు ఉన్న వాళ్ళని వేసేయమని కదా చెప్పాడు. నువ్వు కృష్ణుడి గురించి నాకెలా చెప్తున్నావురా? పార్టీ కుక్క, నువ్వు పార్టీ కుక్క కాకపోతే ధర్మమే ప్రధానమని నువ్వు భావిస్తే ఫోన్ చేయరా పార్టీ కుక్క అన్న. చేయలే. ఎందుకు చేయలే? అది పార్టీ కుక్క, వాస్తవం కాబట్టి చేయలేదు. ఆడు పార్టీ కుక్క కాబట్టి. ఆడు ధర్మం కావాలి అంటే వాడు చేస్తాడు. కాబట్టి ధర్మం కావాలా పార్టీ కావాలా? ధర్మం కావాలి. ధర్మం ఉంటే పార్టీ ఉంటుంది. ఇప్పుడు మొన్న పాలగాంలో కాల్చారా? మీరు ఏ పార్టీ అని అడిగారా? ఏ కులం అని అడిగారా? ఏ ఊరు అని అడిగారా? ఏ రాష్ట్రం అని అడిగారా? అది అడగలేదుగా. హిందూ అదే ఇచ్చారు కదా. కాబట్టి పార్టీ కుక్కలారా మరణించండి, సెక్యులర్ కుక్కలారా మూసిలో మూసుకుని దూకేయండి. ఇంకోటి సార్, ఇది ర్యాపిడ్ సార్. ఇప్పుడున్న ప్రెజెంట్ సోకాల్డ్ రాజకీయ నాయకుల్ని ఒక్క ముక్కలో చెప్పాలంటే రాధా మనోహర్ దాస్ గారు ఎలా అంటారు? నరేంద్ర మోడీ హోప్ అండ్ తోపు. రాహుల్ గాంధీ పప్పుల్లో తినదగినవి ఉన్నాయి, తినదగినవి ఉన్నాయి. ఏది తింటే చచ్చిపోతాం ఆ పప్పు అది. గన్నేరు పప్పు. వై నాట్? తర్వాత కేసీఆర్ ఈ తెలంగాణ రాష్ట్రం రావడానికి చాలా పోరాడినవాడు. అట్ ద సేమ్ టైం వారి భవిష్యత్తు మనకి తెలియదు. రేవంత్ రెడ్డి ఆయన భాషలో ఆయన గుబ్బమేస్త్రి, ఆయన భాషలో అంటే ఆయనే చెప్పారు. ఆయన భాష మనకు కాదు, మనం ఏమనలా. ఈ హిమ్సెల్ఫ్ క్లైమ్. చంద్రబాబు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నడిపిస్తున్నారు. ఇంకా యోగాంధ్ర లాంటి కార్యక్రమాలు చేశారు. ఇంకా చేసి ఇప్పుడు తిరుమల లాంటి ప్లేసుల్లో ఇంకా జరగవలసిన అభివృద్ధి జరపాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయనకు ఒక అంటే విజన్ ఉందనేటువంటి భావన మనకు ఉంది. కాబట్టి రాష్ట్రంలో జరగవలసిన ఆధ్యాత్మిక, ఆర్థిక అన్ని విషయాల్లో ఆయన అలా ముందుకెళ్తే బాగుంటుంది. ముఖ్యంగా దేవాలయాల విషయంలో ఒక అభ్యంతరాన్ని కూడా చెప్తాను. ట్యాక్సుల డబ్బుల్ని మత ప్రాతిపదికన ఖర్చు పెట్టకూడదు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ సెక్యులరిజం. ఆ విషయంలో వారు గమనించాలి. పవన్ కళ్యాణ్ హిందూ ధర్మం గురించి తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడే ఒక ఆశావహులకి ఒక ఆశ కలిగించేటువంటి దిక్సూచిగా ఉండేటువంటి రాజకీయ నాయకుడు. అంటే ఆయన ఒక్కడే మాట్లాడితే చాలదు, అవ్వదు. ఇంకా చాలామంది మాట్లాడారు. అన్నమలై మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీరు గమనించండి, కేరళలో సురేష్ గోపి ఉన్నాడు, కర్ణాటకలో తేజస్వి సూర్య, తమిళనాడులో అన్నామలై, ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్. ఇలా ఒక్కొక్కరు ఉన్నారు. కానీ ఇది చాలదు. వి నీడ్ మోర్. జగన్మోహన్ రెడ్డి ఇంగురు గారు అలా అయిపోయారు. మన దగ్గర వారి యొక్క విధానము, వారి యొక్క ఉద్దేశాలు మన అందరికీ తెలుసు. కాబట్టి నర్మగర్భంగా చెప్తున్నారు, మీరు ఎప్పుడు డైరెక్ట్గా చెప్తారు కదా. కాదన్నా, ఇప్పుడు అసలు మనం కొన్ని విషయాల్లో మనం ఏం మాట్లాడతాం. ఇప్పుడు ఉదాహరణకి ఎవరినైనా ఒకటి మనం ఉద్దేశించి చెప్పాలంటే వారి క్రియలను బట్టి అంటారు, పనులను బట్టి, అంతే. సో కాబట్టి అతని విషయంలో, వారి విషయంలో అతనికి ఒక క్లారిటీ ఉంది. అతను తలుపులు వేసుకుని బైబిల్ చదువుతాను అతను చెప్పాడు, దానికి తగ్గట్టు వారు జీవిస్తున్నారు. సో లెట్ దెమ్. షర్మిల ఆయన చెల్లెలు అదే. సో ఆవిడ విషయంలో మీమ్స్ చూస్తేనే బెటర్. ఆడపిల్ల అలా ఉండాలి, ఇంకా మిగిలినవన్నీ. అంటే ఓవరాల్గా ఇప్పుడున్న రాజకీయ నాయకులందరిలోకెల్లా ఆంధ్రప్రదేశ్ కానీ రెండు తెలుగు రాష్ట్రాలు కానీ అభివృద్ధికి ముందుకు వెళ్ళాలి అంటే వాళ్ళ పరంగా న్యాయం చేస్తున్నారని అనుకుంటున్నారు. వాళ్ళ పరంగా న్యాయం. ఎవరు వాళ్ళు? ప్రభుత్వంలో ఉన్నవాడు, ప్రభుత్వాలు. సో ఇంకా చాలా చెయ్యొచ్చు. రెండు రాష్ట్రాల్లో, అటు ఆంధ్ర ఇటు తెలంగాణ, ఏదైనా ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు, ఇంటర్వ్యూ చేసే మీరు, చూసే వాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు లేదా? ఇది అల్టిమేటు. మీకు అర్థమైందా? ఒక రాజు పరిపాలనలో అందరూ అమ్మా ప్లీజ్ వాయుముడి తెలుగులో చెప్తే బాగుండదని తమిళ్లో చెప్పా, అంతే. తెలుగులో హట్ అవుతారని. సో కాబట్టి
ఒక రాజు పరిపాలనలో అది ఏ రాజు అయినప్పటికీ కూడా ప్రజలు శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా బాగుండడమే అల్టిమేట్. ఓకే. సో అలా ఎవరు చేసినా మనకు ఆనందమే. ఎందుకని అందరూ మనవాళ్ళే. కేవలం ఒక మతానికి కొమ్ము కాసి ధర్మనాశనం చేయడం కోసమే ప్రయత్నించేటువంటి వాళ్ళు, మన ధర్మానికి పేరు చెప్పుకుని దేవాలయాల సొమ్ముని ఎత్తుకుపోయేవాళ్ళు, వాడు ఎవడైనా మనకి వాడు వ్యతిరేకి, వాడిని మనం వ్యతిరేకి. రాధా మనోహర్ దాస్ గారు గత ఈ 4 రోజుల క్రితం పాడిన ఒక పాట దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా వైరల్గా మారింది. ఏఎన్ఎన్ ఛానల్ ప్రేక్షకుల కోసం మీరు ఆ పాట పాడితే కోరస్గా పాడేవాళ్ళు కూడా పక్కనున్నారు. మీరు ఒక పాట ఒక చరణం నానా. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా. ఇది మన దేశం. అందరు బాండే. ఇది మన దేశం, ఇది మన దేశం. తిన్న టిఫిన్ అరిగిపోయిందా? ఇది స్వర్గము కన్నా మిన్న. వేష భాషలు, రూపురేఖలు, మత భేదాలెన్నున్నా మనమంతా ఒకటేనన్నా, మన గతమంతా ఒకటేనన్నా. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా, ఇది స్వర్గము కన్నా మిన్న. జేమ్స్ ఫాదరు జాక్సన్, హాయ్ హాయ్ చెప్పండి, చెప్పండి. జేమ్స్ ఫాదరు జాక్సన్, జాక్సన్ ఫాదర్ జిప్సన్, జిప్సన్ ఫాదర్ జైపాల్, జైపాల్ ఫాదర్ జైరామ్. గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా. భారత్ మాతాకి. ఇంత మంచి అభ్యుదయ భావాలు ఉన్నాయి. మీరు కొంతమందిని ఎందుకు అలా ఘాటుగా తిడతారు మీరు అసలు? సరే, మీరు అడిగారు కాబట్టి లాస్ట్ క్వశ్చన్. నాన్న నెక్స్ట్ వాళ్ళు రెడీగా ఉన్నారా? ఉన్నారు సార్. ఇంక చాలు, వెళ్దాం నాన్న. పొద్దున్నే లేవాలి, అర్థమైందా? సో ఇది అయిపోయింది, లాస్ట్ ఇది. నన్ను రైల్లో వెళ్ళేటప్పుడు స్వామి యొక్క ఫోటో అన్నాడు. సరే తీసుకో అన్నా. స్వామి పక్క బోగిలో మా అబ్బాయి ఉన్నాడు, వాడిని తీసుకొస్తా అన్నాడు. సో వాడిని తీసుకొచ్చే లోపల ఇంక చుట్టూ జనం ఉంటారుగా, వాళ్ళతో బిజీ అయిపోతే ఇతను అక్కడ నుంచుని, ఈ స్వామి ఆన్లైన్ కదండి బాబు, మన కూడా వేసుకుంటాడు అన్నాడు. వినపడిందా? రైల్లో వినపడదా? అక్కడికక్కడిగా పెద్ద దూరమే ఉండదు. ఎలా రా అన్న అని వేలు ఎలాగే అన్న. ఈ వేలు ప్లగ్లో పెడితే ఏమొద్ది అన్న, షాక్ కొడుతుంది. మరి నా వేలు పెడితే, నీ వేలు పెడితే షాకు, నా వేలు పెడితే కేకు రాదు. ఎవడ వేలు పెట్టినా కేకే వస్తుంది కదా. అంటే రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. రాధా మనోహర్ దాస్ గారు, ఒకటి మీరు ఇంత బ్రాడ్గా డైరెక్ట్గా హిందూ సాంప్రదాయం గురించి ఓపెన్గా మాట్లాడారు. మీకు శత్రువులు రోజు రోజుకి పెరిగిపోతున్నారని మీకు అనిపించట్లేదా? ఏ రోజన్నా మీకు ఏదైనా అపాయం జరిగితే కేవలం మీకు కాదని, కానీ మిమ్మల్ని నమ్ముకున్న అనేక మంది భక్తులకి మీరు ఎంతో మందిని ఒక మార్గంలో పెడుతున్నారు. వాళ్ళందరూ చాలా బాధపడతారు. వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తున్నారా? ఇప్పుడు నేను ధర్మం గురించి, దేశం గురించి, వచ్చే తరం భవిష్యత్తు గురించి నేను మాట్లాడుతున్నా, పోట్లాడుతున్నా, తిట్లు తింటున్నా. ఇప్పుడు నా మెంటాలిటీ ఏంటంటే, రామదాస్ గారు చెప్తారు, రక్షింపకున్నాను రక్షకులెవరింకా రామచంద్ర, నన్ను రక్షింపకున్నాను రక్షకులెవరింకా రామచంద్ర. కాబట్టి రాముని వారము మాకేమి విచారము, రామా నీదే భారము, నీవే మాకాధారము. ఇది మా ఆస్తి, ఇదే మా ఇన్సూరెన్స్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. గురుగారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అది నాకు వ్యతిరేకం. ఎందుకంటే లైక్ ఉండదు, షేర్ ఉండదు, కామెంట్ ఉండదు. అందుకే పెట్టి 7 ఏళ్ళైనా 2.5 లక్షలే ఉన్నారు. ప్రేక్షకులకి శుభాకాంక్షలు. అదే చెప్పండి సార్. చాలా సంతోషం. ఏఎన్ఎన్, మనకి సిఎన్ఎన్ తెలుసు, దాని మీనింగ్ మనకు తెలియదు, కానీ ఏఎన్ఎన్కి మీనింగ్ తెలిసింది. అమ్మ న్యూస్ నెట్వర్క్, అమ్మ పేరు మీద పెట్టారు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఏఎన్ఎన్ అంటే అమ్మ న్యూస్ ఛానల్ అని నాకు తెలియదు. అమ్మ న్యూస్ లక్ష్మి, నాకు అదే ఉంటుంది. ఇది వేరే ఛానల్ అనుకున్నాను. సో చాలా సంతోషం. అమ్మని గుర్తు చేస్తూ ఛానళ్ళు నడుపుతూ, సో మనం అందరం కూడా అమ్మని మర్చిపోకుండా
మనం అమ్మ అంటే కేవలం మన అమ్మే కాకుండా భూమాత, గోమాత, తులసిమాత, గంగామాత, అన్నం, అన్నపూర్ణ. యాజమాన్యం అమ్మ న్యూస్ కంది శ్రీనివాసరెడ్డి గారు. కంది శ్రీనివాసరెడ్డి గారికి చాలా శుభాకాంక్షలు. పుస్తకాన్ని మనం సరస్వతి అంటాం, డబ్బుల్ని లక్ష్మి అంటాం, అన్నాన్ని అన్నపూర్ణ అంటాం, నేలని భూమాత అంటాం, ఆవును గోమాత అంటాం, నీళ్ళని గంగామాత అంటాం, తులసిని తులసమ్మ అంటాం. ఇలా అన్నిట్లో అమ్మని చూసేటువంటి మన జాతికి ప్రతీకగా అమ్మ న్యూస్ ఛానల్ ఇంకా ముందుకెళ్ళాలని, ఎన్నో ఆధ్యాత్మిక వైవిధ్యమైనటువంటి లోకహితానికి, లోకానికి మేలు చేకూర్చేటువంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు గురువు గారు. రాధా మనోహర్ దాస్ గారితో విశ్లేషణ. అయితే రాధా మనోహర్ దాస్ గారు చెప్పేది ఏంటంటే 100% హైందవ సాంప్రదాయం బాగుండాలన్నా సనాతన ధర్మాన్ని అందరూ కూడా పాటించి ముందుకు వెళితే తద్వారా హైందవ సాంప్రదాయాన్ని కాపాడొచ్చు. ప్రతి హైందవ సాంప్రదాయంలో ఇంటి దొంగలు ఉన్నట్టే ముందు హైందవ సాంప్రదాయం ఉన్న ఇంటి దొంగలను పట్టుకుని వాళ్ళని గన సరైన మార్గంలో పెట్టగలిగితే అప్పుడు 100% హిందూ ధర్మం అనే దానికి మేలు చేకూరుతుందని రాధా మనోహర్ గారు చెప్తున్నారు. ఇది వాటి స్పెషల్. చూస్తూనే ఉండే ఏఎన్ఎన్. నమస్తే.